ప్రతి దానికి సంబంధం లేని వాటికి చంద్రబాబు నాయుడిని కాపాడటానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. ఇదేనా నీ చిత్తశుద్ధి? నీకు నీ అన్నకి పదవులు ఇచ్చేసి ప్యాకేజీలు ఇచ్చేస్తే నీ నోరు పెగలదని నేను అడుగుతున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వంలో నువ్వు కూడా ఉన్నావు, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడికి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. ఆయన కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాను అన్నాడు కదా, ఆ ప్రభుత్వం చేసే తప్పుల్లో భాగస్వామ్యం పవన్ కళ్యాణ్కి కూడా ఉంది. వాటికి ప్రాయశ్చిత్తంగా తిరుమల మెట్లన్నీ కడగమనండి. ఆ రోజు కడిగాడు కదా, తిరుమల లడ్డూలో ఏదో జరిగిందని అబద్ధాలు వీళ్ళే చెప్పి వెళ్ళి దుర్గమ్మ మెట్లు కడిగారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇన్ని జరిగాయి కదా, కొండ మీద మర్డర్ జరిగింది, చెప్పులు వేసుకొని తిరుగుతున్నారు, డ్రోన్ కెమెరాలు తిరుగుతున్నాయి, బిర్యానీలు అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, గోవులు చనిపోతున్నాయి. దీనికి ప్రాయశ్చిత్తం 7 కొండల్లో ఉన్న మెట్లు కడగమనండి పవన్ కళ్యాణ్ని. తప్పు చేసిన పాలక మండలిని అలాగే అధికారులని శిక్షించమని కూడా డిమాండ్ చేస్తున్నాం. హారతి డ్రామా వేశాడు కరుణాకర్ రెడ్డి గారు. నేను వచ్చి హారతి ఆపేస్తాను, నేను తప్పులు చేయలేదని చెప్పేసి. ఇప్పుడు హారతి డ్రామా పనిచేయలేదు, ఈ ఆవుల డ్రామా తీసుకొచ్చారు, గోవుల డ్రామా తీసుకొచ్చారు. తప్పండి అది. అలాగే రోజా గారికి నార్మల్గా జాతుల్లో 3 జాతులు అంటారు, ఒకటి మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అని. ఈవిడ 4వ రకానికి చెందిందని నేను అనుకున్నాను. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా యాక్సెప్ట్ చేయరావండి. ఆడవాళ్ళంటే కూడా ఆడవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఆవిడ చేసిన కామెంట్స్ని బట్టి ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పక్కర్లేదు. కానీ గతంలో సినిమా టికెట్లు బ్లాక్లో అమ్ముకొని సంపాదించినట్టుగా, ఆ తర్వాత దేవస్థానం టికెట్లు విపరీతంగా బ్లాక్లో అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించింది అన్న దానికి తిరుపతిలో అంతా కూడా చాలా ప్రచారం జరగడమే కాదు, ప్రముఖ పేపర్లో కూడా వచ్చింది. వీళ్ళు ఏ పేపర్ మీద ఈవిడ డిఫమేషన్ కేసు వేసినట్టు లేదు, మోరల్లెస్ అది యాక్సెప్ట్ చేసినట్టు ఆవిడ. టీటీడీ దర్శనాల టికెట్లు అమ్ముకొని ఆ తర్వాత ఇంకొక ఆర్గనైజేషన్, ప్యారలల్ ఆర్గనైజేషన్ పెట్టి 300 రూపాయల టికెట్లు 3300కి అమ్ముకొని చాలా కోట్లు సంపాదించడం అలవాటు అయిపోయిన తర్వాత సడన్గా సంపాదన అంతా పోయిన తర్వాత వీళ్ళకి దిక్కు తోచడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి కామెంట్స్ చేయడం మానేసి రోజా గారు ఇక మీదటైనా కొద్దిగా మంచిగా ఉంటే బాగుంటుంది. మీ మాటలకు మేము స్పందించక్కర్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్రస్ చేస్తూ మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నాకు చాలా సిగ్గు మిల్లాటోళ్ళతో మాట్లాడాలంటే. టికెట్లు బ్లాక్లో చేసుకోవడం, మంచి చీరలు కట్టుకొని తిరగడం, ఇది తప్ప మీకు ఇప్పుడు కూడా టూరిజంలో వచ్చిన తర్వాత విశాఖపట్నంలో టూరిజం పూర్తిగా అంతం చేశారు. శుభ్రంగా 800 రూపాయలకి మంచి బీచ్ వ్యూ ఉండే అపార్ట్మెంట్స్ అకామిడేషన్ ఉండేది, దాన్ని నాశనం చేశారు. నాశనం చేసి టూరిజం మినిస్టర్ కింద మీరు ఏదైనా చేసిన చిన్న పని ఉంటే చెప్పండి, ఒక్క పని కూడా లేదు.